2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఇన్‌స్టాలో మనము రీల్స్ చూసేటప్పుడు కొన్ని మోటివేషన్ వస్తూ ఉంటాయి. అండ్ కొన్ని వాటికి మనమే కనెక్ట్ అవుతాం. అవును. లైక్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఐ యామ్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ అదర్స్ లైఫ్ అని మనం వింటూ ఉన్నాం. అవును. అండ్ అలాగే ఇంకొకటి మనమే చేంజ్ అవ్వాలి కానీ వేరే వాళ్ళలో మనం మార్పులు తీసుకురావాలి అన్న ప్రయత్నం చేయొద్దు అని. ఇలా కొన్ని చూసినప్పుడు అరే అవును కదా, నిజమే కదా, రియాలిటీయే కదా అని అనుకుంటాం. సో దాన్ని ఒక 2 రోజులు పాటిస్తామేమో సార్, కానీ అది కన్సిస్టెన్సీగా మనం మెయింటైన్ చేయలేకపోతాం. ఎందుకంటారు? అది కన్సిస్టెన్సీగా మనం మెయింటైన్ చేయాలి, మనం ఏదైతే పాయింట్ మనకు కనెక్ట్ అయ్యిందో దాని మీద స్టేబుల్గా ఉండాలి అంటే ఎలా సార్? ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్ 2 ఉంటాయి. ఎక్స్ట్రిన్సిక్ బయట నుంచి వచ్చేది, ఓకే, కొంచెం సేపే ఉంటుంది. ఇంట్రిన్సిక్ లోపల నుంచి వచ్చే మోటివేషన్ ఫర్ ఎవర్ ఉంటుంది. లోపల నుంచి వచ్చే మోటివేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్ రిజల్ట్ బేస్డ్ ఉంటుంది. నువ్వు ఒక పని చేసావు, దాని యొక్క రిజల్ట్ వచ్చిందంటే మనం మోటివేట్ అయిపోతాం. ఇప్పుడు నేను ఒక చోట 10 రూపాయలు పెట్టాను, అక్కడ 50 రూపాయలు వచ్చింది అనుకో, హ్యాపీ, ఇంకా పెడతాం. వాడు ఇంక ఎంత చెప్పినా నేను పెడతా, నాకు వస్తున్నాయని తెలుస్తుంది. అట్లాగా మనం ఎక్కడైతే మన మోటివేషన్ లోపల నుంచి తెచ్చుకుంటామో అది ఎక్కువ రోజులు ఉంటుంది. బయట నుంచి వచ్చే మోటివేషన్ తక్కువ రోజులు ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఎవరైనా మోటివేషన్ చేస్తున్నప్పుడు అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను అనుకోండి, ఇది నా యాంగిల్లో నాకు కరెక్ట్ ఉంటుంది, కానీ అవతల వాళ్ళ సీన్లో ఆ స్టాండర్డ్ కండిషన్స్ మారిపోతాయి. సో ఇప్పుడు నేను నా బైక్ కొనుక్కున్నప్పుడు 60 కిలోమీటర్స్ మైలేజ్ అంటాడు, నిజంగా నడిపేవాడికి 48 50 వస్తుంది. ఇదేంటి కంపెనీ నాకు అంత రీసెర్చ్ చేసి సైన్స్ అంత డెవలప్ అయ్యి 60 అని చెప్తే 48 రావడం ఏంటి అని అనిపించవచ్చు. కానీ కొన్ని స్టాండర్డ్ కండిషన్స్, మనం ఎప్పుడు క్లచ్ ఒత్తుతాము, ఎప్పుడు బ్రేక్ వేస్తాము, ఎన్నిసార్లు చేస్తాము, పారామీటర్స్ మారుతాయి. అలాగా మన జీవితంలో ఒక మోటివేషన్ చూసినప్పుడు కొన్ని పారామీటర్స్ మారగానే మోటివేషన్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటాము, మనిషి లయన్ లాగా ఉండాలిరా అని మోటివేషన్ వచ్చిందనుకో, సింహం లాగా ఉండాలి, ఎప్పుడు మనం ఇలా ఉండాలి. కొన్ని మన మైండ్లో పడ్డప్పుడు సింహం లాగా నేను చేయలేకపోవచ్చే, ఇక్కడ నాకు మా ఫాదర్తో ఇలా నా బిహేవియర్ డిస్టర్బెన్స్ వస్తుంది, లేకపోతే నా మైండ్లో ఇది సెట్ అవ్వట్లేదు అని వచ్చి ఆగిపోతుంది. ఒకరోజు డైలాగ్కి బాగుంటుందిరా, రియల్ లైఫ్లో బాగుండదు అని అనిపిస్తుంది. అలాగే ఎవరైనా మనము మార్చలేము, మనని మనం మార్చుకోవాలి అని వచ్చిందనుకో, మనం ఎంత మారుతాం, మనని మనం ఎంత మార్చుకుంటాము. నేను ఎంత మారినా అవతల వాడు అలాగే ఉన్నాడంటే మనం మారలేము. ఇంకా ఒకసారి మారతా, 2 సార్లు మారతా అంటే పొద్దున వాడు మారకపోతే నేను ఎంత చేసి ఏం లాభం? నాకు స్వతహాగా మారాలని ఉంటే దట్స్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. నేను వాళ్ళ కోసం మారాలని కాకుండా నా కోసం నేను మారాలనుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు అన్నారు సార్, అది లోపల నుంచి రావాలి, బయట మనం చూసింది అది కొన్ని రోజులే ఉంటుందని. అది ఎప్పుడు వస్తుంది సార్? లోపల నుంచి రావడానికి ఏం చేయొచ్చు? లోపల నుంచి రావడానికి మనము కొన్ని స్టెప్స్ అర్థం చేసుకున్నాం. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఏదైనా మోటివేట్ అవ్వడానికి కావాల్సిన రీజన్ థాట్, ఆలోచన. ఆ ఆలోచనకు కావాల్సినది ఫీలింగ్. ప్రతి ఆలోచన అలా అక్యుములేట్ అయ్యి ఫీలింగ్గా మారుతుంది. ఓకే, ఆ ఫీలింగ్కి ఎనర్జీ యాడ్ చేసినప్పుడు ఎమోషన్ అవుతుంది. ఓకే, ఫీలింగ్, థాట్, ఫీలింగ్, ఎమోషన్. ఈ ఎమోషన్స్ అన్నీ మనకి లోపల స్టోర్ అయి ఉన్నది. మన బేసిక్ లింబిక్ సిస్టమ్ అని అమిగ్డలా దగ్గర ఎమోషన్స్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి, మెమరీలో స్టోర్ అయి ఉంటాయి. ఈ స్టోర్ అవ్వడానికి కావాల్సిన డేటా, అంటే ఈ థాట్కి యాడ్ అవ్వాల్సిన డేటా ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని మారిస్తే మన ఆటోమేటిక్గా మన లైఫ్లో మోటివేషన్ అంతా మారుతుంది. ఓకే, అంటే ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన ఫీలింగ్గా మారి ఎమోషన్గా సెటిల్ అవుతూ ఉంటుంది. ఇవి సెటిల్ అవ్వడానికి ఈ థాట్ ఏ రకంగా వస్తోంది అనేది ఇంపార్టెంట్. ఈ థాట్కి ఇస్తున్న డేటా ఇంపార్టెంట్. డేటా ఎలా తీసుకుంటుంది? మనం ఏ ఆలోచన వచ్చినా మన మైండ్లో ఇట్లా టైప్ చేసి కూర్చోదు, అంత కరెంట్ రూపంలో వెళ్తుంటుంది, లోపల వేవ్స్ రూపంలో వెళ్తుంది. ఇదంతా కూడా, ఈ డేటా అంతా కూడా 2 స్టోర్ చేసుకుని పెట్టుకుంటాయి. ఒకటి హార్ట్, ఒకటి బ్రెయిన్. స్టోర్ అంటే దాచిపెట్టుకుని డేటాలా కాకుండా అది అలా ఫీల్ అవుతూ ఉంటాయి, గుర్తు పెట్టుకుంటూ ఉంటాయి. ఓకే, సో నీ హార్ట్ అండ్ బ్రెయిన్ ఈ రెండింటిని మనం గనక సింక్ చేసుకోగలిగితే దెన్ యువర్ మెథడ్ ఆఫ్ మోటివేషన్ చేంజ్ అవుతుంది.
ఈ మెథడ్ ఆఫ్ మోటివేషన్ చేంజ్ అవ్వాలి అంటే నువ్వు దేన్ని చూసి ఎక్సైట్ అవుతున్నావు, దేన్ని చూసి గొప్పగా ఫీల్ అవుతున్నావు, ఆర్ ఏది నీకు చెయ్యాలనుకుంటున్నావు, నీ హార్ట్ పరిగెట్టింది. ఆ టైంలో నీకు మోటివేషన్ రాంగ్. నీ హార్ట్ అండ్ బ్రెయిన్ స్టేబుల్గా ఉండి తీసుకుంటున్న టైంలో నీ మోటివేషన్ రైట్. ఓకే, ఇది ఫస్ట్ ఇంట్రిన్సిక్గా లోపల నుంచి అనిపించాల్సింది. ఒక 10th క్లాస్ వరకు పుష్ చేసిన అబ్బాయి ఇంకొకసారి వాడు డిగ్రీ కాడ రాగానే వాడే చదువుకుంటాడు, పాస్ అవ్వాలి, నా కెరీర్ ఉంది అంటే. ఎందుకు? లోపల నుంచి నీ డేటా నేను లైఫ్లో సెటిల్ అవ్వాలంటే చదువుకోవాలని తెలిసిపోయింది. సో యు ఆర్ నో మోర్ ఎక్సైటెడ్, నాకు అది కావాలి ఇది కావాలి లేదు. నువ్వు యు ఆర్ సెటిల్డ్ విత్ దట్, దెన్ ఆటోమేటిక్గా పుష్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇంట్రిన్సిక్ మోటివేషన్ వస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, కొన్ని గ్రహ ప్రభావం వల్ల మన మైండ్ని కొన్ని ప్లానెటరీ పొజిషన్స్ యాక్టివేట్ చేస్తుంటాయి. ఆ గ్రహ ప్రభావం వల్ల అలా ఆలోచిస్తాం. నువ్వు అబ్జర్వ్ చేసి చూడు, ఒక ఫేజ్ దాటంగానే నేను ఎందుకంత పిచ్చిగా ఆలోచించేవాడిని, అసలు నాకు సెన్స్ లేకుండా ఎలా బిహేవ్ చేశాను, ఆ రోజుల్లో ఎలా ఉండేవాడిని అసలు నేను అని మనకే అనిపిస్తుంది. ఎందుకంటే కొంత గ్రహాలు చేంజ్ అవుతే నిజంగా లైఫ్లో క్లారిటీ వస్తుంది. కొన్ని చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది, నిజంగా అప్పుడు ఎట్లా ఎంత పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేసేవాడిని, అప్పుడు అంత అవేర్నెస్ లేకుండా ఎలా ఉండేవాడిని అనిపిస్తుంది. ఓకే, అది రియల్. సో ఎవరైనా టైం దొరికితే చెక్ చేయించుకోవడం. దాని తర్వాత ఇల్లు, మన ఇంట్లో కొన్ని ఫోర్సెస్ వల్ల మనం ప్రాపర్గా ఆలోచించలేం, మోటివేషన్ రాదు, వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు. సో హౌస్ వాస్తు అంటారు, వాస్తు రకంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనని ఎఫెక్ట్ చేసే ఎన్విరాన్మెంట్. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా లేదో మన మోటివేషన్ ఎక్కువ రోజులు ఉండదు. అందుకే మేము మోటివేట్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ని కరెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక విత్తనం నాటి కమాన్ ఎదగగలవు, నువ్వు ఎంత పెద్ద చెట్టు అవ్వగలవు అనే కంటే నీళ్లు సరిగ్గా పోయాలి, ఆ మట్టి బాగుండాలి, అవి చూసుకుంటే చాలా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇట్ నీడ్స్ నో మోటివేషన్. సో అందుకని మోటివేషన్ కంటే కూడా మనం ఇంట్రిన్సిక్గా మోటివేట్ అవ్వాలంటే స్టార్ట్ డిసిప్లినింగ్ యువర్ సెల్ఫ్. డిసిప్లిన్ కనుక మన లైఫ్లోకి తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మోటివేషన్ పని లేకుండా ఎదుగుతాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఒకవేళ ఇన్ కేస్ యూ వాంట్ ఫర్దర్ మ్యాగ్నిఫై ఇట్, నాకు తెలిసి మోటివేషన్ రావడానికి మూలాధారములో 3rd పెటల్ షండాదేవి అని, తను మేనిఫెస్టేషన్కి, మోటివేషన్, మన లోపల స్ట్రెంగ్త్కి కారణమవుతుంది. సో ఎప్పుడైనా మన జీవితంలో షండాదేవిని యాక్టివేట్ చేసుకుంటాం, వరదాశ్రయ షండా అంటారు, షండాదేవిని యాక్టివేట్ చేసుకుంటే మూలాధారం యొక్క 3వ పెటల్, అది కూడా ఆరెంజిష్ రెడ్ కలర్లో ఉండి ఒక బ్యూటిఫుల్ కిరణము ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అలా యాక్టివేట్ చేసుకుంటే ఎవరి మోటివేషన్తో పని లేకుండా ఆటోమేటిక్గా మనం రిగరస్గా మోటివేట్ అయి ఉంటాం. సో మూలాధారం వీక్ ఉన్నవాడు నువ్వు ఎంత పుష్ చేయి మోటివేట్ అవ్వడు, ఎంత మోటివేట్ చేద్దామనుకో నువ్వు ఎంత చెప్పు, ఎన్ని స్పీచ్లు ఇవ్వు, ఎన్ని చెప్పు, మోటివేట్ అవ్వడు. సో అందుకని మూలాధారం యాక్టివ్గా స్ట్రాంగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మోటివేట్ అవుతుంది. సో ఇవి ఆల్ ఇంట్రిన్సిక్ మోటివేషన్కి హెల్ప్ అవుతుంది. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కొన్ని రోజులు ఉంటుంది, ఆ స్టోరీ గుర్తున్నంత వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ గోవాలి. అందుకని స్టోరీలోకి వెళ్లకుండా రియల్ లైఫ్లో ఇంట్రిన్సిక్ మోటివేట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.